వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ సేవా కేంద్రాల్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ పైన సిఎస్సి ఉంటుంది, కామన్ సర్వీస్ సెంటర్. ఈ యొక్క సిఎస్సిలో కొంతమంది విఎల్ఈ చేస్తూ ఉంటారు, విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్. వీళ్ళు కేవలం మనీ విత్డ్రాల్ చేయడానికి అలాగే పాన్ కార్డ్ వంటివి చేయడానికి అయితే యూస్ఫుల్. బట్ ఇది వచ్చేసి సిఎస్సిలో ఆధార్ ఆపరేటర్ ఆర్ ఆధార్ సూపర్వైజర్. మీకు స్టేట్ వైజ్గా నోటిఫికేషన్ చూసినట్టయితే జార్ఖండ్లో 12, ఉత్తరాఖండ్లో 12, మధ్యప్రదేశ్లో 1, తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్లో 9, జమ్మూ కాశ్మీర్లో 1, మహారాష్ట్రలో 1, మధ్యప్రదేశ్ 5, ఛత్తీస్గఢ్ 18, బీహార్ 101, ఉత్తరప్రదేశ్ 29. ఈ విధమైన పోస్టులు అయితే ఉన్నాయి. మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని ఎదురుగా అప్లై అని కనిపిస్తుంది. ఆ యొక్క బ్లూ కలర్ సింబల్లో అప్లై అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీకు కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఉంటుంది. 1 ఇయర్ కంటిన్యూ చేసిన తర్వాత మీ యొక్క వర్క్ గవర్నమెంట్ నచ్చినట్టయితే మీ యొక్క పోస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 20 తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బీహార్లో మీకు మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఉంటాయి. వీటికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయాలి. తర్వాత మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 10+ ఐటీఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. 3 ఆప్షన్ వచ్చేసి 10+ 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యమైనది మీకు ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటేనే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ లేకపోతే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ చూడండి, యూ క్యాన్ టేక్ ద ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ త్రూ దిస్ లింక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ XML ఫైల్ అలాగే షేర్ కోడ్ అడుగుతుంది. దాన్ని మీరు మై ఆధార్ అనే పోర్టల్ ఓపెన్ చేసి అందులో మీరు మీ యొక్క ఆధార్ XML షేర్ కోడ్ని కాపీ చేసి ఇందులో మీరు పే చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే లభిస్తుంది. మీకు XML ఫైల్ అలాగే షేర్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేయలేకపోతే ఫస్ట్ మీరు ఆధార్ పోర్టల్ ఓపెన్ చేస్తారు కదా, అందులో ఆఫ్లైన్ ఈకేవైసీ మీద క్లిక్ చేసి మీ యొక్క షేర్ కోడ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. కింద డౌన్లోడ్ జిప్ ఫైల్ అడుగుతుంది, దాన్ని మీరు ఆధార్ దానిలో పే చేసేయండి. ఎవరైనా విఎల్ఈ వాళ్ళు ఉంటే దీనికి నాట్ ఎలిజిబుల్. సో ఇవన్నీ ఉన్న తర్వాత కింద అప్లై నౌ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో అక్కడ క్లిక్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తున్నారో అది, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసి కింద మీకు సూపర్వైజర్ సర్టిఫికేట్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద క్యాప్చా ఉంటుంది, ఆ యొక్క క్యాప్చన్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బ్లూ కలర్ లింక్ కనిపిస్తుంది, సబ్మిట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.